హలో. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే జనరల్గా నేను చాలామందిని గమనిస్తా. అసలు ఇక సొసైటీ మా చెడ్డదబ్బా. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో చేయబోతున్నారు, కొత్తగా సంథింగ్ ఏదో చేయబోతున్నారు అంటే రోక్ టోకే ఎక్కువ ఉంటుంది తెలుసా. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళేమో భయంతో ఆపుతారు. ఏ వద్దు, నీ వల్ల కాదు, ఇది అవసరమా ఇట్లా అని. బయట సొసైటీలో మాత్రం కుళ్ళుతోటి సగం చూసి తట్టుకోలేక అట్లా ఆపుతుంటారు అనమాట. అయితే దీనికి ఒక స్టోరీ చెప్తా. ఒకసారి ఏమైందంటే ఒక కప్పల గుంపు అని ఒక చెట్టు ఎక్కుతున్నాయంట. ఎక్కుతుంటే కింద ఒక ముసలి కప్ప ఉందంట. ఎక్కమాకండి ఎక్కమాకండి, పడిపోతారు అని చెప్పి అరుస్తుందంట ముసలి కప్ప. అయితే అన్ని మిగతా కప్పలు, చాలా కప్పలు ఉన్నాయి. సో అన్ని కిందకి దిగేసినాయి భయపడేసి. మా ముసలి కప్ప మాటలు అన్ని దిగిపోయినాయి కిందకి. ఒక్కటి మాత్రం దిగకుండా పైకి, దానికి ప్యాషనేట్గా ఉందన్నమాట. పైకి వెళ్ళాలి, అక్కడ వరకు రీచ్ అవ్వాలి, చెట్టు కొమ్మ వరకు పై వరకు రీచ్ అవ్వాలి, దాని గోల్. ఇంకా అది ఎక్కుతోంది. ఇక్కడ నుంచి కింద కప్పలన్నీ దిగిపోతున్నాయి. అది కింద ముసలి కప్ప అరుస్తానే ఉంది. అది మాత్రం వినిపించుకోకుండా పైకి వెళ్ళి చెట్టు కొమ్మలకి అది రీచ్ అయిపోయింది. ఎందుకు అది వినలేదు, ఎందుకు వెళ్ళిపోయింది పైకి, రీచ్ అయిపోయింది, ఇవన్నీ దిగుతుంటే కూడా అది ఎందుకు పట్టించుకోలేదు, పైకి వెళ్ళిందంటే అది చెవిటి కప్ప, దానికి వినపడలేదు కాబట్టి అది వెళ్ళింది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ఉపద్ఘాతం ఎందుకంటే మనమందరం కూడా లైఫ్లో ఏదో చెయ్యాలి, అచీవ్ చేయాలి, సంథింగ్ ఏదో అనుకుంటాం, సాధించాలి అని అనుకుంటాం, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటాం, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు, ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఏదో చేయాలి అని ఆరాట పడుతుంటాం. అలాంటప్పుడు వెనక్కి గుంజే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వాళ్ళు అయితే భయంతో అయి ఉండొచ్చు. ఇంకా బయటి వాళ్ళు, సొసైటీలో వాళ్ళు, వీళ్ళైతే ఎక్కడ వీడు ఎదిగిపోతాడో, ఎక్కడ ఆమె ఎదిగిపోతుందో అన్న ఆ కుళ్ళుతోటి వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని మనం అందరం కూడా చెవిటి కప్పలాగా ఉండేసి ఎవరు ఏది చెప్తున్నా, ఏం చెప్తున్నా ఓకే ఫైన్ వినేసి వదిలేయండి. మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి. ఆ దిశగా ప్రయాణం మీరు ఒకసారి మొదలుపెట్టిరు, ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి అనుకున్నారు, ఆ జర్నీ స్టార్ట్ అయిపోయింది అంటే మీరు ఇంకెక్కడ ఆగకండి, చెయ్యండి. ఇప్పుడు ఒక గోల్ రీచ్ అవ్వటంలో మనకు ముళ్ళ దారి రావచ్చు, రాళ్ళ దారి రావచ్చు, బురద దారి రావచ్చు, ఎన్నో రకాలు వస్తాయి. బట్ అవన్నిటిని తట్టుకొని వెళ్ళగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అనేది అవుతాం, గోల్ అనేది రీచ్ అవుతాం. సో ఇలాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు వెనక్కి లాగడానికి. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. వెనక్కి లాగడా అనే కాన్సెప్ట్ అయితే పక్కా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా అట్లా ఏమంటారు, ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటా మీరు వెళ్ళాలనుకున్న దారిలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈ పక్కన వీళ్ళని వాళ్ళని, ఈ టేపోలని ఆ టేపోలని అందరినీ కౌంట్ చేస్తూ ఉన్నారనుకోండి, మన ప్రయాణం ఎక్కడ మొదలెట్టినామో అక్కడే ఆగిపోతుంది. ఒక్కోసారి మధ్యలో వరకు వచ్చి ఆగిపోవచ్చు, ఒక్కోసారి దగ్గరికి పోయి కూడా ఆగిపోవచ్చు. అందుకని చెవిటి కప్ప మాదిరి ఉండండి, సక్సెస్ అవుతారు.